Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న వచ్చేసి లీట్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 69 స్క్వేర్ రూట్ ఆఫ్ x అన్నమాట. సో ఇది ఎప్పుడో నేను సాల్వ్ చేశాను, అది ఏ లాంగ్వేజ్లో, జావాలో. ఇప్పుడు అంటే మరీ కాదు, సెప్టెంబర్ ఆ టైంలో చేశాను అనమాట, 2024లోనే, సిరీస్ స్టార్ట్ అవ్వకముందు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని పైథాన్లో చేయబోతున్నాం. ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేయవలసింది ఏంటంటే, ఒకటి మనం 2 వేస్లో చేస్తాం కదా ఇప్పుడులాగే, ఇందులో కూడా 2 వేసే చూపిస్తాను. సో మెయిన్ ఈ క్వశ్చన్ చేయడానికి ఏంటంటే రీజన్ బైండ్ రీసెర్చ్. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఒక నాన్ నెగిటివ్ ఇంటిజర్ x ఇచ్చాడంట. x అనే వేరియబుల్ నుంచి ఒక నెంబర్ అయితే ఇచ్చాడు. అండ్ రిటర్న్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ x. మనం ఏం రిటర్న్ చేయాలి, దాని స్క్వేర్ రూట్ రిటర్న్ చేయాలి. ఒకవేళ ఎక్స్ట్రా డెసిమల్ పాయింట్స్ అని ఉన్నాయి అనుకో, చూడండి ఇక్కడ ఏం చేశాడు, రౌండ్ డౌన్ టు ద నియరెస్ట్ ఇంటిజర్. అంటే తగ్గించడమో పెంచడమో బేస్డ్ ఆన్ ద పాయింట్ వాల్యూ, మనం క్లోజెస్ట్ ఏదైతే ఉందో దానికి మనం రౌండ్ చేసి ఆ నెంబర్ రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, ద రిటర్న్ ఇంటిజర్ షుడ్ బి నాన్ నెగిటివ్ యాజ్ వెల్. ఆ రిటర్న్ చేసిన ఇంటిజర్ అనేది నెగిటివ్ నెంబర్ అయి ఉండకూడదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇక్కడ మెయిన్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇక్కడ చూడండి ఏం చెప్పాడు, యూ మస్ట్ నాట్ యూజ్ ఎనీ బిల్ట్ ఇన్ ఎక్స్పోనెంట్ ఫంక్షన్ ఆర్ ఆపరేటర్. ఓకే, మనకి యూజువల్గా ఈ పవ్ అనేది ఏంటంటే ఐ థింక్ సి లాంగ్వేజ్ కానీ C++లో కానీ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చెప్పాడుగా, పవ్ అనేది C++లో ఉంటుంది. అలాగే మనకి SQLT అని చెప్పి జావాలో ఉంటుంది, సేమ్ ఇందులో కూడా ఉంటుంది అనమాట. సో మనం అవి వాడకుండా మనం ఆన్సర్ రిటర్న్ చేయాలి. మామూలుగా మనం ఎలా రాస్తాం, సో జనరల్గా పైథాన్లో మనం ఎలా చేయొచ్చు అంటే సేమ్ ఇది ఫాలో అవచ్చు అనమాట. ఈ మెథడ్ అనేది చూడండి, రిటర్న్ x * 0.5 ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి. అవును చూడండి, రాంగ్ వస్తుంది మనకు ఆన్సర్, ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు దాన్ని ఎలా మనం ఫిక్స్ చేయొచ్చు, ఇక్కడ చూడండి ఇదంతా ఎగిరిపోయి ఓన్లీ 2 కావాలి, ఎక్స్పెక్టెడ్లో కూడా 2 ఇచ్చాడు. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇంటిజర్కి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఈ రిజల్ట్ని ఎలా ఒక బ్రాకెట్లో పెట్టేసి ఇంట్ అంటే చాలు, ఇంటిజర్లో కన్వర్ట్ చేయొచ్చు, మనకి ఆన్సర్ అయితే వచ్చింది. ఒకసారి సబ్మిట్ చేద్దాం. అసలు ఎలా చేయకూడదు, బట్ ఇది కూడా ఒక వే అనమాట. సో దీనికి కూడా వస్తుంది. కానీ ఈ క్వశ్చన్ వల్ల మెయిన్ మోటివ్ ఏంటంటే ఇవి వాడకుండా మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు వీ కెన్ గో ఫర్ బైండ్ రీసెర్చ్ అనమాట. ఓకే, సో మనం ఈ క్వశ్చన్కి బైండ్ రీసెర్చ్ ఇంప్లిమెంట్ చేసి ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ అయితే ఫైండ్ చేద్దాం. ఓకేనా, సో మనకి ఇక్కడ ఇందులో ఒక బేస్ కండిషన్ రాయొచ్చు. అంటే బైండ్ రీసెర్చ్ చేయకముందు ఒక బేస్ కండిషన్ ఎలా రాయొచ్చు అనుకుంటున్నారు, ఒకవేళ x 0 కానీ 1 కానీ ఇచ్చాడు అనుకో, మనం ఎక్స్ట్రా చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు, వాటి స్క్వేర్ రూట్ ఏం చేసినా సరే అదే వాల్యూ వస్తుంది. సో దాన్ని సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇఫ్ x = 0 ఆర్ = 1 రిటర్న్ x. ఓకే, ఇది బేస్ కండిషన్ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ బైండ్ రీసెర్చ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఎలాగా, యాజ్ యూజువల్ లెఫ్ట్ ఈక్వల్ టు 1 తీసుకుందాం అండ్ రైట్ ఈక్వల్ టు x ఫ్రమ్ 1 to x అనమాట, నాట్ 0. ఎందుకంటే మనం జీరోని ఎంత చేసినా వేస్ట్ కదా ఈ క్వశ్చన్ ప్రకారం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఆన్సర్ అని చెప్పి దాని వాల్యూ 0 తీసుకుంటున్నాం. ఈ 3 వేరియబుల్స్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు లోపల ఏం చేస్తామంటే మనం, సో యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాం, బైండ్ రీసెర్చ్ అంటే వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు రైట్, అంటే క్రాస్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు ఆల్రెడీ చెప్పాను, నన్ను కూడా చెప్పాను. ఇది బెటర్, ఈ కామెంట్స్ రిమూవ్ చేస్తే కొంచెం పైకి వస్తుంది మీకు. ఓకే, లోపల ఏం చేయాలి, లోపలికి రాగానే మనం ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, ఆబ్వియస్లీ మిడ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో మిడ్ ఈక్వల్ టు ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి లెఫ్ట్ ప్లస్ రైట్ డబుల్ మోడ్ 2 చేస్తాం. ఇక్కడ లోపల ఇక్కడ చెకింగ్ అనేది కొంచెం చేంజెస్ వస్తాయి అంతే. ఇఫ్ మిడ్ ఇంటూ మిడ్ ఈక్వల్ టు x రిటర్న్ మిడ్ అనమాట. సో ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే కరెక్ట్గా మనకి మిడిల్ వాల్యూ ఫైండ్ చేసిన తర్వాత మన ఇచ్చిన దానికి ఈక్వల్ అయిపోయింది అనుకో, పర్ఫెక్ట్ స్క్వేర్ అని అర్థం. ఓకే, సో డైరెక్ట్ మన ఇక్కడ నుంచి మనం రిటర్న్ చేయొచ్చు మిడ్ వాల్యూ. లేదంటే ఎలిఫ్లోకి వెళ్ళి ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. సేమ్ ఇదే, మిడ్ ఇంటూ మిడ్ ఈజ్ లెస్ దాన్ x, లెస్ దాన్ ఉంటే మనం ఏం చేస్తాం, ఒకసారి ఏమో లెఫ్ట్ ఇంక్రీజ్ చేసుకుంటాం, ఒకసారి ఏమో రైట్ డిక్రీజ్ చేసుకుంటాం. ఈ 2 థింగ్సే బైండ్ రీసెర్చ్ అంటే, ఈ 2 చేస్తాం. మీరు ఎన్నిసార్లు చేసినా సరే ఈ 2. కాకపోతే ఇందులో మారేది ఏంటనుకుంటున్నారు, ఈ కండిషన్ చెక్కింగ్ మనం రిటర్న్ చేసే వాల్యూస్. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా ఈజీ అనమాట. సింపుల్గా ఎలా ఈ కండిషన్ అయినప్పుడు ఏం చేయాలంటే ఈ మిడ్ వాల్యూని ఆన్సర్లో స్టోర్ చేసుకోండి. అందుకే మనం ఆన్సర్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, తర్వాత లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 ఎల్స్ రైట్ ఈక్వల్ టు మిడ్ -1. అంతే, ఈ లూప్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం రిటర్న్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఆన్సర్, రిటర్న్ ఆన్సర్. ఓకే చూడండి, ఇది రన్ చేస్తున్నాను, రన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆన్సర్లో మనకి ఈ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత సేవ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తా చూడండి, రన్ అయింది, సబ్మిట్ కూడా చేసేద్దాం. ఇంకా చూడండి 4 milliseconds 44%. ఒకసారి మళ్ళీ సబ్మిట్ చేస్తాం, మళ్ళీ చేంజ్ చూద్దాం. సేమ్ ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఫాస్ట్గా సాల్వ్ అయ్యేది ఎప్పుడంటే మనం ఇందాక రాసాం కదా, ఫస్ట్ O(1)లో అయిపోద్ది అనమాట క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఇది చేసాం కదా, ఇది ఇందాక మనం డైరెక్ట్ x ఇంటూ అదే డబుల్ ఇంటూ 0.5 చేసాం కదా,
సో అది ఎక్స్ట్రా స్పేస్ తీసుకోదు, ఎక్స్ట్రా టైం తీసుకోదు. సో అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. దాని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(1), స్పేస్ కూడా O(1). దీనికి వచ్చేసి మారద్దు అనమాట, ఎందుకంటే ఇన్ని వేరియబుల్స్ తీసుకున్నాం, వైల్ లూప్ రాస్తున్నాం. ఓకే, సో అది డిఫరెన్స్. అండ్ మెమరీ కన్జంప్షన్ ఏమో సేమ్ ఒకేలా ఉంటుంది, టైం మాత్రం కొంచెం పడుతుంది అనమాట. అదేంటి బ్రో మరి బెస్ట్ సొల్యూషన్ కదా లాస్ట్ చెప్పాలి, ముందు బ్రూట్ ఫోర్స్ చెప్పాలి కదా అంటే, ఫస్ట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, తర్వాత ఏం చెప్పాడు, ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏం వాడకూడదని చెప్పాడు కాబట్టి ఈ వేలో రాశాను అనమాట. ఓకే, ఇంకొక వే కూడా ఉంటుంది, అదేమనుకుంటున్నారు మనకి ఇందులో స్క్వేర్ రూట్ అని చెప్పి ఉంటుంది, math.sqrt అని చెప్పి ఉంటుంది, మనం అది కూడా రాయొచ్చు అనమాట. సో ఇదేమో బైనరీ సెర్చ్ ఇంప్లిమెంట్ చేయడం. నేను ఆల్రెడీ చెప్పా. సో బేసిక్గా ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వేరియబుల్స్ తీసుకుంటున్నాం అండ్ మరి జీరోతో స్టార్ట్ చేయకూడదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ జీరో కండిషన్ కూడా ఇది రాస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, లెఫ్ట్ ఈక్వల్ టు 1 రైట్ ఈక్వల్ టు x తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకున్నాం. లెఫ్ట్ ఇది అంతా తెలిసిందే, మిడ్ క్యాలిక్యులేటర్ కూడా తెలిసిందే. మిడ్ ఇంటూ మిడ్ చేసినప్పుడు x ఈక్వల్ అయిపోయింది అనుకో, అంటే కరెక్ట్గా మిడ్ వాల్యూ హాఫ్ ఉందనుకో, ఏమైనట్టు పర్ఫెక్ట్ స్క్వేర్ దొరికింది, రిటర్న్ చేస్తున్నాం ఎక్కడితో మిడ్. లేనప్పుడు ఏం చేస్తున్నాం, ఒకవేళ మిడ్ ఇంటూ మిడ్ తక్కువ ఉంటే, x కన్నా తక్కువ ఉంటే ఆ మిడ్ని ఆన్సర్లో స్టోర్ చేసుకుని లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 చేసుకుంటున్నాం. నెక్స్ట్ అడ్రస్లో మళ్ళీ కౌంట్ అవుతుంది అనమాట, ఇదంతా చెకింగ్ అయితే అవుతుంది. ఓకేనా, ఓకే. సో ఇది ఈ ఆన్సర్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇందులోనే స్టోర్ అవుతుంది. లాస్ట్కి వచ్చాక మనం దాన్ని రిటర్న్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి ఇంకొక వే కూడా చూపించేస్తాను, math.sqrt అని చెప్పి ఉంటుంది కదా, సో అది కూడా చూపించేస్తాను. బైనరీ సెర్చ్ అయితే రిమూవ్ చేస్తున్నా, రిటర్న్ math.sqrt ఆఫ్ x, ఇంటిజర్కి కన్వర్ట్ చేయాలి. ఇది మ్యాథ్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ అయిందో లేదు తెలియదు, ఇంపోర్ట్ అయ్యా ఉంది. సింపుల్గా మనకి ఆన్సర్ అయితే సబ్మిట్ అయిపోయింది. ఇది కూడా 1 లైన్లో అయిపోద్ది. సో ఈ క్వశ్చన్ మొత్తం 3 వేస్లో మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఇది కూడా సబ్మిట్ చేస్తానా, టైం చూద్దాం. ఇది చూడండి, ఇది కూడా 100% టైం కంప్లీట్ వచ్చింది. ఓకే, సో ఇది ఒకటేమో జస్ట్ ఇంటూ చేసి 0.5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బైనరీ సెర్చ్, థర్డ్ వచ్చేసి ఇన్బిల్ట్ ఫంక్షన్ అయితే వాడాం, math.sqrt. సో ఈ వేస్లో మనం సాల్వ్ చేస్తాం. ఈ క్వశ్చన్ ఓన్లీ మనం లైక్ ఇది అండ్ ఈ math.sqrt అనేది వాడకుండా చేయాలి. సో అటువంటిప్పుడు ఏంటి, బైనరీ సెర్చ్. మనకి అలాంటి అప్లికేషన్స్ అంటే లైక్ అలాంటివి ఏమీ అబ్జెక్షన్స్ లేవనుకో, అప్పుడు మనం ఈ మాడ్యూల్సే వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, సో గైస్ ఇదే మాట వాల్యూ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లేకపోతే ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి వీడియో ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.